ఇక్కడ ఎంతోమంది పెద్దలు పుష్ప గారు అయితేనేమి, అమరేంద్ర గారు అయితేనేమి, వీరందరి సీరియల్స్ మేము టీవీలో చూసి ఈరోజు వాళ్ళతో మేము తిరుగుతున్నామంటే ఇది నిజంగా మా అదృష్టం. అలాగే ఇక్కడ ఉన్న వేదికలో నేను 2006లో ఇదే యూనివర్సిటీలో స్టూడెంట్గా జాయిన్ అయ్యాను. టుడే 20 years కంప్లీట్. కాబట్టి లైవ్ డబ్ షో అనేది మేము అంటే ఒక నిమిషం, లైవ్ డబ్బింగ్ షో అంటే దాదాపు మేము 5 ఈవెంట్స్ చేసాము. ఇప్పుడు ఇది లండన్కి కూడా ప్రజెంటేషన్ వెళ్తుంది. మన తెలుగు వాళ్ళం, తెలుగు డబ్బింగ్ కళాకారులం ఇక్కడి నుంచి లండన్కి కూడా వెళ్ళే ప్రదర్శన ఈ సంవత్సరంలో ఉంది. కాబట్టి వీళ్ళు ఇక్కడ ఉన్న సభ్యులు అంటే జస్ట్ షార్ట్ కట్ వీడియో మాత్రమే ఇది. మేము దీన్ని 3 hours and 24 hours కూడా నాన్ స్టాప్ లైవ్ డబ్బింగ్ షో చేశాము. తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ నుంచి ఒక వండర్ బుక్ ఆఫ్ రికార్డ్స్ 2 ఇంటర్నేషనల్ సాధించాం. కాబట్టి ఇక్కడ సభ్యులందరూ కూడా అంటే లైవ్ 20 minutesలో విత్ లిప్ సింక్ అండ్ మాడ్యులేషన్స్ అండ్ ఎమోషన్స్ అండ్ ఫైటింగ్ ఎఫెక్ట్స్ అండ్ బ్రీత్ ఎఫెక్ట్స్ కానీ మోస్ట్లీ కంప్లీటెడ్గా మన సినిమాలో డబ్బింగ్లో పర్ఫామ్ చేసే అన్ని అంశాలను కూడా వీళ్ళకి ట్రైనింగ్ ఇచ్చి ఇక్కడ లైవ్ డబ్ షో మనం నిర్వహించబోతున్నాం. కాబట్టి ఇక్కడ ఉన్న ఆల్ క్యారెక్టర్స్కి వాళ్ళే క్రౌడ్ చెప్పుకోబోతున్నారు. వాళ్ళ వాయిస్లు వాళ్ళే అంటే ఇక్కడ ఉన్నది ఒక రామ్ చరణ్ వీళ్ళన్నీ మర్చిపోయి వాళ్ళ వాయిస్ల ద్వారా ఈరోజు వాళ్ళు పరస్వర ప్రవేశం, ఇది పరకాయ ప్రవేశం కాదు, పరస్వర ప్రవేశం ఎలా చేయబోతున్నారు అనేది దయచేసి అందరూ చూడగలరు. విద్యార్థులను ఆశీర్వదించగలరు. థ్యాంక్ యూ వెరీ మచ్. మైక్ టెస్టింగ్. హలో చెక్. హలో మైక్ టెస్టింగ్. హలో హలో చెక్. హలో మైక్ టెస్టింగ్. చెక్. Ready, sir? ప్రణామాలు గురుదేవా. ఆయుష్మాన్ భవ. ఈ సప్తవర్ణాలతో అభిషేకం చేస్తే కాలభైరవుని అనుగ్రహాన్ని పొందుతావు తల్లి. భైరవ గురుదేవ, ఆ స్వామికి చిత్తం. భైరవ, నాకు కావాల్సింది ఈ పూజ కాదు. మనసు విప్పి నా మీద ఉన్న ప్రేమని బయట పెట్టు. నాకు సమాధానం కావాలి భైరవ. నీ హృదయంలో నా ప్రేమ స్థానం ఏమిటో నాకు తెలియాలి. చెప్పు, నిజం చెప్పు భైరవ. సమయం మించిపోతుంది. పూజ మొదలు పెట్టండి గురుదేవా.
కర్తవ్యానికి తల వంచి మన ప్రేమను బలిస్తున్నావు భైరవ. మాట తప్పని వీరుడిలా నువ్వు చరిత్రలో మిగిలిపోవచ్చు, కానీ అందులో ప్రతి అక్షరం నా రక్తంతోనే కనిపిస్తుందని మర్చిపోకు. ఏంటది? ఏదో అగ్ని వల్ల ఉంది. శివ శివ నీకే కావాలయ్యా. అవును, ఏదో చెప్తుంది. శివ శివ భైరవా. జయరాం, జయరాం, ఏమైంది జయరాం? రాజద్రోహం చేశాడు భైరవ. షేర్ ఖాన్తో చేతులు కలిపి కోట ద్వారా తెరిచాడు. బతుకున్నంత వరకు మిత్రవింద నీకు దక్కదా? మిత్రవింద నాదే. నా రాజు కోసం యువరాణి కోసం తన సైన్యాన్ని వెంటబెట్టుకొని ఇక్కడికి వస్తున్నాడు భైరవ. निशाना लगाओ, हमला करो. మిత్ర, ఇప్పుడు ఈ రాజ్యం నాది. ఇక నీ స్థానం ఇది. శతద్రువంశం 100 మందిని చంపిగాని చావని వీరవంశం. మాన్సింగ్, నువ్వు చెప్పిన చరిత్ర ఉత్త బొర్ర కదా అని ఇప్పుడే నిరూపిస్తా చూడు. ఏయ్ భైరవా, యువరాణిని వీడికిస్తానని మాటిచ్చా. దాన్ని తీసుకొచ్చి వీడి ఒళ్ళో పెట్టిన కాళ్ళకి సలాం కొట్టిపో. నిన్న ప్రాణాలతో వదిలేస్తా. నేను నీకు మాటిస్తున్న షేర్ ఖాన్, ఆ రాజద్రోహిని నాకు అప్పగించు. నిన్ను నీ సైన్యాన్ని ప్రాణాలతో వదిలేస్తా. శభాష్. నాకు ప్రాణభిక్ష పెడతావా? ఖుదా హూ మే. నీ ఒంట్లో రోషం ఉంటే, నీ కథలో నిజం ఉంటే, నా మనుషుల్ని 100 మందిని పంపిస్తా. దాని ఒంటి మీద చేయి పడకుండా ఈ రాజ్యాన్ని, ఆ రాణిని నీకే అప్పచెబుతా. వెన్ను చూపని వీరుల్ని ఎన్నుకొని మరి పంపించు. వాళ్ళని చూస్తేనే నువ్వు సగం చస్తావురా. నెక్కెక్కువైనా పర్వాలేదు, తక్కువ కాకుండా చూసుకో. 100లో ఒక్కడు మిగిలినా నువ్వు ఓడినట్టేరా. ఒక్కొక్కడిని కాదు షేర్ ఖాన్, 100 మందిని ఒకేసారి రమ్మను. లాహాత్, ఈ పొగరు మాటల్లో కాదురా, చేతల్లో చూపించు. సైతాన్ కి ఫౌజే. వాడిని ప్రాణాలతో వదలని యువరాణి, వాడి తల
తల నరికి ఆ రక్తంతో ఆ కాలభైరవుడి కాలికి అభిషేకం చేయడం మీరు చూడాలి. శివుడు, పది, ఇరవై మూడు. పీछे से मार. इरवई 9, 30. अरे मनुष्य के अलावा भाया से हमला करना पीठ पीठ. 55.
తొంభై ఐదు తొంభై ఐదు తొంభై తొమ్మిది చాలా షేర్ ఖాన్, ఇంకా 100 మందిని పంపిస్తావా? శభాష్ శభాష్ భైరవ భైరవ, ఇంతకాలం నా పేరు వింటే రాజ్యాన్ని అప్పగించి లొంగిపోయిన రాజుల్ని, నేక నెర్ర చేస్తే యుద్ధం చేయకుండా పారిపోయిన సైన్యాన్ని చూశాను. గుండె తెగుతున్నా లెక్క చేయకుండా శత్రువు గొంతు చీల్చిన రోషాన్ని మొట్టమొదటిసారి చూస్తున్నా. అఖండ భారతదేశాన్ని గడగడలాడించిన ఈ బాద్షా నీ వీరత్వానికి గులామైపోయాడ్రా. నీలాంటి వీరుడితో చేయి కలవడమే నా అదృష్టం. హాత్ మిలా మేరీ జాన్. ఈ షేర్ ఖాన్ దోస్త్ మీదే మాటిచ్చావు షేర్ ఖాన్. రాజ్యాన్ని రాణిని నాకు అప్పగిస్తానని మాటిచ్చావు. ఇచ్చిన మాట తప్పుతావా షేర్ ఖాన్? చెప్పు, తప్పుతావా? माफ करना भैरवा. మిత్ర, మగాడు వాడా నేనా? నాకు దక్కనిది ఎవరికి దక్కనివ్వను.
మిత్రా ఓడిపోయిన నీ ప్రేమను గెలిపించుకోవడానికి ఈ చీకటి కడుపును చించుకుంటూ మళ్ళీ పుడతావురా, మళ్ళీ పుడతావురా భైరవా. అందరూ లంచ్ ఏర్పాటు చేయడం జరిగింది. హలో, ఎందుకంటే పీవీఆర్ డబ్బింగ్ అకాడమీ తమ్ముడిది వినోద్ది. అసలు ఫస్ట్ ప్రోత్సహించింది తమ్ముడిని ఫస్ట్ నేనే. ఎందుకంటే కొత్తగా వచ్చినప్పుడు వినోద్ దగ్గరికి పంపించేవాళ్ళు ఆర్సీఎం స్టూడియోలో ఉన్నప్పుడు. తర్వాత అంచెలంచెలుగా ఎదిగి ఎంతోమంది ఈరోజు డబ్బింగ్ కళాకారులు తయారయ్యారంటే వాళ్ళకి ప్రత్యేక ధన్యవాదాలు. వినోద్ డబ్బింగ్ ఆర్టిస్ట్ ఇక్కడ ఉన్న వాళ్ళందరూ రండి, మా స్టేజ్ మీదకి చేసిన వాళ్ళు అందరు రండి. ఈ షోలో లైవ్ ప్రజెంటేషన్ చేసిన కళాకారులందరూ కూడా వేదిక మీదకి రావాలి. ఇక్కడ మనం వర్క్షాప్ కండక్ట్ చేసుకున్నాం కదా, వర్క్షాప్లో పెద్ద ఎపిసోడ్ మనం నేర్చుకోవాల్సింది ఇప్పుడు చూసాం మనం. ఎందుకంటే గట్టిగా చప్పట్లు కొట్టాలి వీళ్ళందరికీ, చాలా గట్టిగా. వీళ్ళందరూ డబ్బింగ్ చెప్పారా, యాక్ట్ చేశారా అంటే అందులో ఉన్న యాక్టింగే చేసేసారు వాళ్ళు. అలా యాక్ట్ చేస్తే కానీ ఆ నోటి నుంచి అంత ఎమోషన్ ఉన్న డైలాగ్ బయటకు రాదు. తొడగొట్టేశారు, వాళ్ళని చంపేశారు, వీళ్ళే పొడిచేసుకున్నారు, ఎగిరారు, దూకారు. అసలు ఏం చేశారయ్యా మీరు చూడాలి. అంటే ఒక డబ్బింగ్ చెప్పాలి అంటే మన ఊరికి మైక్ ఉంది కదా, మాట్లాడాము వెళ్ళిపోయాము అనేది కాకుండా ఇన్వాల్వ్మెంట్తో డబ్బింగ్ చెప్తే ఎలా ఉంటుంది అనేది ఈ ప్రదర్శనే దానికి కారణం. ఎంత బాగా చేశారు, ఎంత చక్కగా చేశారు. అందులో మనం ఒక డైలాగ్ చెప్పి అని ఒక టేక్ తీసుకుని 1 more అండి, సరిగా రాలేదు, టెక్ చెప్పండి అంటుంటాం మామూలుగా మనం మైక్ దగ్గర. వీళ్ళు ఎంత ఎపిసోడ్ 20 minutes అమ్మా, 20 minutes ఎపిసోడ్ని సింగిల్ టేక్లో వాళ్ళు ప్రాక్టీస్ చేసి ఉండొచ్చు కాక ఎంత బాగా ప్రజెంట్ చేశారు. ఆ ఇన్వాల్వ్మెంట్ ఏదైతే ఉందో అదే మనందరం ఇక్కడ ఉన్న వాళ్ళని నేర్చుకోవాలి. ఒక డైలాగ్ చెప్తున్నప్పుడు అక్కడ ఎంత యాక్ట్ చేస్తాడో సేమ్ యాక్టింగ్ మనం కూడా చేసుకుంటాం. ఈవెన్ నేను కూడా ఆ సోఫాలో కూర్చుని అదే యాక్టింగే చేసేస్తూ ఉంటాం. చేస్తే కానీ ఆ డైలాగు, ఆ డెలివరీ, ఆ మాడ్యులేషను, ఆ ఎమోషన్ రాదు. కాబట్టి ఇది మంచి వర్క్షాప్లో ఇది ఒక మంచి ఎపిసోడ్. థ్యాంక్ యూ సో మచ్. ప్రత్యేకంగా పీవీఆర్ అకాడమీ వినోద్ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను, కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. వాళ్ళ బిడ్డలో ఒక 1 month నుంచి ఇది వర్కౌట్ చేసుకుంటూ వచ్చారు. థ్యాంక్ యూ వెరీ మచ్ బ్రదర్. అందరూ లేట్ అయిపోయింది, త్వరగా వచ్చేసేయండి, ఫోన్ చేసి త్వరగా రండి అందరూ. ఇందులో పార్టిసిపేట్ చేసిన ఆర్టిస్టుల పేరు యతీష్ అండ్ యతీష్ అండ్ ఆదిత్య అండ్ వెంకట్ గారు అండ్ హేమ అండ్ శశి అండ్ నాగేష్. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి, అందరికీ ధన్యవాదాలు. ప్లీజ్. సో ప్రత్యక్షంగా కనిపించినటువంటి కళాకారులు వీళ్ళైతే వీళ్ళందరినీ దగ్గరుండి నేర్పించి నడిపించినటువంటి వినోద్ గారు, మా ట్రెజరర్, మా కోశాధికారి. సో కోశాధికారి అంటే ధనవంతుడని, సో ఈయన ఆ ధనంతో పాటు కళాధనం కూడా ఎంత ఉందో చూపించారు. కోశాధికారి చాలా థ్యాంక్స్ భయ్య, థ్యాంక్ యూ. అందరూ కూడా